మన 90 డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఈరోజు డే 47. మార్నింగ్ లేచాక ఫస్ట్ ప్లాంట్స్కి అయితే వాటర్ పోసాను. అసలుకే బ్రేక్ఫాస్ట్ లేదనుకుంటే ఫ్రూట్స్ కూడా అయిపోయినాయి. ఆల్రెడీ నేను రాత్రి వెళ్ళి తెచ్చుకుంటా ట్రై చేసా, బట్ లేవు. ఇంకా ఆల్మండ్స్ తినేసి జిమ్కి వచ్చేసా. ప్రీ వర్కౌట్ కలుపుకుందామని చెప్పి జిమ్ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే వాటర్ బాటిల్ మర్చిపోయాను రూమ్ లో. కార్ లో వాటర్ బాటిల్ ఉండాలి, వెళ్ళి తెచ్చుకుందాం. చూసారా కార్లకు వాటర్ బాటిల్ క్యారీ చేస్తుంటే ఎంత మంచిది అయిందో. దీంట్లో వాటర్ తాగడానికి ఓకే గానీ ప్రీ వర్కౌట్ మిక్స్ చేసుకుంటే కుదరట్లేదు. చూడండి సగం కిందనే ఒలిగిపోయింది. ఏదో ఒక రకంగా ప్రీ వర్కౌట్ అయితే మిక్స్ చేసుకుని తాగేసి వర్కౌట్ అయితే స్టార్ట్ చేసా. రెగ్యులర్ గా మనం కలుపుకుని తాగే వాటర్ బాటిల్ కంటే ఈ వాటర్ బాటిల్ తాగుతుంటే భలే అనిపించింది ఫీల్. ఈ రోజు మనది పుష్ వర్కౌట్. ఇంక ఫస్ట్ అయితే వార్మప్ అండ్ స్ట్రెచ్చింగ్స్ అయితే కంప్లీట్ చేసుకుని వర్కౌట్ అయితే స్టార్ట్ చేసా. చెస్ట్కి 2 వేరియేషన్స్ అండ్ షోల్డర్కి 2 వేరియేషన్స్ అండ్ ట్రైసెప్కి 2 వేరియేషన్స్, టోటల్ 6 వేరియేషన్స్ అయితే చేసి వర్కౌట్ అయితే కంప్లీట్ చేసా. ఈరోజు ఫుల్ డ్రైన్ అవుట్ అయిపోయాను, నిజంగా చెప్తున్నా. అసలు ప్రీ వర్కౌట్ తీసుకున్నా సరే ఎనర్జీ సరిపోలేదు. పోనీ నార్మల్గా చేద్దాం హెవీగా వెళ్ళకుండా అనుకుంటే మన మనసు ఒప్పుకోదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయ్యాక మల్టీవైటమిన్ గమ్మి అయితే తీసుకున్నా. మార్నింగ్ కార్లో జిమ్కి వెళ్ళాం కదా, అప్పుడు ఎఫ్ఎంలో విన్నాను అనమాట ఈరోజు వర్షం పడుతుంది అని చెప్పని. ఈ రోజు ఒక రోజైనా కాదు, నెక్స్ట్ 7-8 డేస్ వరకు వర్షం పడతాయంట. ఈవెన్ విండ్ కూడా 60 to 70 km/h స్పీడ్లో ఉంటుందంట. చూద్దాం నిజంగా పడితే బాగుండు. ఇంక నైట్ కొద్దిసేపు వాకింగ్ వచ్చిన లేదో చినుకులు పడడం అయితే స్టార్ట్ అయింది. సర్లే వర్షం పడుతుందేమో, మనం వెళ్ళి బనానాస్ తీసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోదాం. నా ఫ్లాట్ దగ్గర సరైన బనానాస్ దొరకట్లేదు, మనం రెగ్యులర్గా తీసుకునేవి. ఇంకా రేపు మార్నింగ్ జిమ్కి వెళ్తున్నప్పుడు తీసుకుందాం. ఇంకా నైట్ డిన్నర్లోకి పొటాటో ఫ్రై అండ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నా. పాడ్కాస్ట్ చూస్తూ డిన్నర్ కంప్లీట్ చేసుకుని వీడియో ఎడిట్ చేసి పడుకున్నాం. ఓకే బాయ్, గుడ్ నైట్.